హే గాయ్స్, మటన్ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఆల్మోస్ట్ అందరికీ ఇష్టపడతారు కదా. కాకపోతే స్మెల్ రాకూడదు. స్మెల్ ఉంటే ఎవరికి తినాలనిపించదు కదా. అలాంటిది స్మెల్ రాకుండా ఒక థిక్ గ్రేవీతో మంచి టేస్టీతో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ఇక్కడ నేను 1/2 కేజీ మటన్ అయితే తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కల్లుప్పు వేసి మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అందులో కాస్త పసుపు, కారం, ఉప్పు వేసి మంచిగా కలుపుకొని ఒక 1/2 అవర్ అలా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మ్యారినేట్ అయ్యేలోపు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 మీడియం సైజు ఆనియన్స్ వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరొక కడాయి తీసుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. మటన్ కర్రీకి ఎక్కువ ఆయిలే ఉండాలి చూసుకోండి. హోల్ స్పైసెస్ అన్నిటిని యాడ్ చేసుకొని మంచిగా 5 నుంచి 6 వెల్లుల్లి, 2-3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి రా స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ అవనివ్వాలి. ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ కూడా వేసి అండ్ 5 నుంచి 6 క్యాష్యూ నట్స్ కూడా నానబెట్టుకుని వేసుకున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితేనే వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది, అందుకే యాడ్ చేసుకుంటున్నా. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ పడుతుంది లో ఫ్లేమ్లో. ఇలా కుక్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమోటాలను కట్ చేసుకొని వేసుకొని అందులోనే కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్న మటన్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇదంతా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా కుక్ చేసామంటే కనుక మనకి మటన్ కూడా కంప్లీట్గా కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఆయిల్ పైకి తేలి ఎంత బాగా కుక్ అయిపోయిందో. డైరెక్ట్గా ఇలా కూడా తీసేసుకోవచ్చు, బట్ ఇందులో మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అదే యాడ్ చేసుకొని 2 మినిట్స్ అలా కలపండి. దాని తర్వాత 1 కప్పు వరకు వాటర్ తీసుకొని మంచిగా కలిపి మూత పెట్టి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాలు అలా కుక్ అవనిస్తే మనకి మటన్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు అందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అలా గార్నిష్ చేసుకొని మరొకసారి మంచిగా కలిపితే మనకి పర్ఫెక్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ రెడీ అయిపోయింది. మటన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ మటన్ కర్రీని చాలా సింపుల్గా రైస్, చపాతీ, రోటీ దేనితోనైనా తినేయచ్చు. ఎందుకంటే గ్రేవీ ఉంది అండ్ మంచిగా కుక్ అవుతుంది, ఎక్కువసేపు కుక్ చేసుకున్నాం కాబట్టి. సో ఇదండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.